రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ. ఐటీ చెల్లింపులు, భూ పరిమితిపై ఆంక్షలు లేకుండానే అమలు చేసేలా విధి విధానాలు. 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. కమిటీల పేరుతో రైతు భరోసాపై కాలయాపన చేస్తున్నారన్న బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. బేషరతుగా రైతులందరికీ రైతు భరోసా ఇవ్వాల్సిందేనన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజనను వెంటనే అమలు చేయాలని ఎంపీ ఈటెల డిమాండ్. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రైతు సంక్షేమానికి దోహదం చేస్తాయని వెల్లడి. మేడ్చల్ సీఎంఆర్ కాలేజీ ఘటనను సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపికి ఆదేశం. భారీ లాభాలను ఆర్జించిన దేశీయ స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 1436 పాయింట్లు, నిఫ్టీ 445 పాయింట్ల లాభం. 6 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద. ఉత్తమ క్రీడాకారులకు ఖేల్ రత్న, అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్రం. తెలంగాణ నుంచి అర్జునకు ఎంపికైన దీప్తి జీవాంజీ అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి.